కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి ఉపేక్షించకూడదు. అధికార పార్టీ వాళ్ళు వచ్చేసి సేమ్ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చాలా పెద్ద ఆయన మామూలుగా నోరు జారరు. కానీ ఆ యొక్క కార్యకర్తలు వాడిన పదాలను ఈయన అంతకన్నా వర్తించి ఆయన జనరల్ గా ఉంటే ఈయన స్పెసిఫిక్ అన్నాడు జగన్ ఎందుకు వాడకూడదు, జగన్ నరికితే తప్పేంటి అన్నారు. అది ఇంకా ఏమన్నా అది వచ్చేసి అర్థం ఉండే మాటన. అంతకుముందు వచ్చేసి అయ్యన్న పాత్రుడు గతంలో మాట్లాడిన మాటలు కూడా జగన్ ఓడిపోయాడు కానీ సావలేదు, చచ్చేదాకా కొట్టాలి. మహానాడులో ముఖ్యమంత్రి సైకో నా కొడుకు, చెత్తపై పన్ను వేసేవాడిని చెత్త నా కొడుకు అని కాకుండా ఏమనాలి. ఎన్ని గతంలో వాళ్ళ మాటలు చాలా వల్గరగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడేమి ఎదుగు కదా కాల ప్రవాహంలో పాతవి మర్చిపోయి కొత్తవి జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఇవి కొంత రఫ ఇవన్నీ తలలు నలుపుతాము, ఇవి కరెక్ట్ కాదు, అవి కరెక్ట్ కాదు. ఇవి యాక్షన్ తీసుకోవాలా, అవి యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చంద్రబాబు నాయుడు లోకేష్ ఏదో ఒక సందర్భంలో సైకో అంటే అర్థం ఉంది. ఇంకా నోటికి వచ్చే ఆ పార్టీ వాళ్ళకి వచ్చేసి జగన్ సైకో అనడం వచ్చేసి అది ఒక ఊతపదం అయిపోయింది. అది ఇప్పుడు ఒకసారి అర్థం ఉంది కానీ ఇంకా ప్రతిసారి వాడితే ఎవరికైనా కోపం వస్తుంది. కరెక్ట్ కాదు. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషను మీరు చదివి వినిపించారు కూడా. బట్ ఆశ్చర్యకరంగా ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే క్రమశిక్షణా చర్యలు పెడతాము, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోము, వాళ్ళపై కేసులు పెడతాము అని అన్నారు. ఎలా అర్థం చేసుకోవాలంటారు? మరి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి? వాళ్ళు పెట్టిండాలా, వీళ్ళు పెట్టిండాలా? అప్పుడు వాళ్ళని వదలడం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పంట. కాబట్టి ఎవరైనా మాట్లాడకూడదు. అది నేను చెప్తే కదా, భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ఇచ్చిందో దానికి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఆ రెస్ట్రిక్షన్స్ లో పబ్లిక్ ఆర్డర్ కు ప్రమాదం జరిగిన, డీసెన్సీకి మొరాలిటీకి భంగం కలిగిన అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద రాదని చెప్పేసి ఆర్టికల్లో స్పష్టంగా రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి గతంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ఇప్పుడు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. కాబట్టి అది ఎవరైనా సహించకూడదు. ఎక్కడికి ఒక అడ్డుకట్ట వేయకుంటే బరి తెగిస్తారు వచ్చేసి ఆ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. ఒక రోజులు అంటే రేపు ఇంకోటి అంటాడు వచ్చేసి, ఇప్పుడు మాటలు అంటారు రేపు చేతలు చూపిస్తారు. దాని తోటి నేను ముందే చెప్పినట్టు యాడ్ అవుతున్నాయి ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా ఇవన్నీ దానికి పక్కన ప్రేరేపిస్తూ ఉంటాయి ఈ అసాంఘిక శక్తులను. కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేస్తుంది అనే భయం రాకుంటే అరాచకం, ఆటవిక రాజ్యం వస్తుంది. అది ఎవరన్నా తప్పే, ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందే. గతంలో అన్నోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, ఇప్పుడు అన్నోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఆ పక్క తీసుకోవాలా, ఈ పక్క తీసుకోవాలా. ఆ పక్క అన్నారని ఈ పక్క అంతకంటే ఎక్కువ ఉంటే అంతకంటే ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తి చేసిన మాటలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దిశగా ఇది వెళుతుంది అని అంటున్నప్పుడు, బుచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్ నాయకుడు జగన్ని నరికితే తప్పేంటి అని అన్నప్పుడు కార్యకర్తలు ఉత్సాహం రాదంటారా? వాళ్ళు దానిని ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశాలు లేవు అని అనుకోవచ్చా? కరెక్ట్ గా అనకూడదు. మీరు చెప్పినట్టు ఆ పక్క ఒక కార్యకర్త ప్లే కార్డు పట్టుకున్నాడు, అదే తప్పు అంటున్నాం. అలాంటిది ఒక నాయకుడు వచ్చేసి సీనియర్ మోస్ట్ నాయకుడు దాని వ్యక్తికి ఆపాదించి ఆ కార్యకర్తన ప్లే కార్డులో ఎవరో రాయించింటారు పట్టుకుంటాడు. దాన్ని వచ్చేసి ఆ అక్షరాలు కూడా కరెక్ట్ గా రాయలే. అది పెద్ద ఎవరో ఆర్గనైజర్ గా రాసినట్లేదు. అక్షరాలు కూడా ఖచ్చితంగా బాగా కరెక్ట్ గా రాయలేదు. సరే, అది ఎవరో రాసిన చేత పట్టుకున్నాడు, అదే తప్పు అని మనం అంటే దాన్ని బేర్ చేసుకొని ఈ పక్క పర్సనాలిఫికేషన్ చేసి ఆడేమో జనరలైజ్ ఉంది, రప్ప కొడకల్లారా అని చెప్పేసి నరకుడు భాష, తర్వాత చంపుడు భాష అంత చూసామని అన్నట్టు ఉన్నది జనరల్ గా. ఇక్కడ స్పెసిఫిక్ గా జగన్నే వచ్చేసి ఎందుకు నరకకూడదు అంటే అది వ్యక్తిగతంగా ఒక పర్సానిఫికేషన్ వచ్చేసి మరీ తప్పు కదా. ఒక నాయకుడు కరెక్ట్ కాదు.